Hello guys, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ రెడీ సెట్ గో. సో గైస్, ఇప్పుడు మనం ఈవినింగ్ రైడ్కి వెళ్ళబోతున్నాము చంద్రగిరి పక్కన కేఎఫ్ కాఫీ డే వరకు. సో ఈ రైడ్ ఎందుకంటే అలా ఈవినింగ్ రిఫ్రెష్మెంట్ కోసం, ప్లస్ మా ఫ్రెండ్ కొత్త బైక్ కొన్నాడు, జావా 52 పవర్. నేను ఒకసారి డ్రైవ్ చేసి కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఎలా ఉంటుంది కంపేర్ టు పెరాక్ అని. సో గైస్, ఇప్పుడే హైవే ఎక్కేసాము. ఒకసారి బెంగళూరు హైవే ఎక్కాక బైక్ డ్రైవ్ చేసి కంపేర్ టు పెరాక్ అసలు ఏమేమి మాడిఫికేషన్ చేశారు, ప్లస్ ఏమేమి అప్డేట్స్ చేశారు, డ్రైవ్ చేసి చూసి చెప్తాను, అంటే ఏమేమి యాడ్ ఆన్ చేశారు అందులో. సో రెండు ఒకటే సీసీ కాబట్టి చూద్దాము ఏమేమి చేంజ్ చేశారు. సో అలాగే నాకు నా బైక్ రివ్యూ కూడా చేయాలి, కానీ చిన్న మాడిఫికేషన్స్ అండ్ రిపేర్ వర్క్స్ ఉన్నాయి. సో అయిపోయిన తర్వాత ఒక రివ్యూ బ్లాగ్ చేస్తాను పెరాక్కి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గైస్, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ట్రిప్. నెక్స్ట్ మంత్ దివాళీ హాలిడేస్లో ప్లాన్ చేస్తున్నాను. మా కాలేజ్లో హాలిడేస్ ఐ విల్ కంటిన్యూ విత్ మై ప్లాన్. సో ట్రిప్ ప్లాన్ వచ్చి చెన్నై టు హొగ్నేకల్ ఫాల్స్, హొగ్నేకల్ ఫాల్స్ టు బెంగళూరు, బెంగళూరు టు సోమనాథ్పుర, సోమనాథ్పుర టు మైసూర్. సో గైస్, ఇప్పుడు బైక్ పక్కన స్టాప్ చేసి ఎక్స్చేంజ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఆ బైక్ రైడ్ చేసి చూస్తాం ఎలా ఉందో. రెండు బైక్ సేమ్ 334cc లిక్విడ్ కూల్ ఇంజన్స్, కానీ పెరాక్ కొద్దిగా క్విక్గా ఉంది కంపేర్ టు పవర్. కానీ 42 బాబర్లో థ్రాటల్ రెస్పాన్స్ చాలా స్మూత్గా ఉంది, అండ్ సస్పెన్షన్ కూడా బెటర్ చేశారు. అండ్ స్పీడ్ ఏమో నాకు బాబర్లో 30+ క్రాస్ అయింది, బట్ యాజ్ ఆఫ్ ఐ రిమెంబర్ పెరాక్లో అయితే 140+ క్రాస్ అయ్యింది. పెరాక్లో అయితే మనకు ఒకే కలర్ వస్తుంది, బ్లాక్ ఫినిష్లో, కానీ దే కేమ్ అప్ విత్ డిఫరెంట్ కలర్స్ ఇన్ బాబర్. సో ఇఫ్ యూ వాంట్ రాన్ వింటేజ్ లుక్ పెరాక్ తీసుకోండి, లేదంటే ఇఫ్ యూ వాంట్ మోడర్న్ లుక్ అయితే బాబర్ తీసుకోండి.
ఇంకో గ్లాస్ పర్లేదు ఒక గ్లాస్ ఎక్స్ట్రా. So that's all for today, guys. I hope you enjoyed the video. So don't forget to like, share and comment. Please do subscribe to my channel Ready Set Go.